నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ ఆఖరి చూపు. రచించిన వారు స్ఫూర్తి గారు. భుజానికి బ్యాగు తగిలించుకుని అమ్మా నాన్నలకి వీడ్కోలు చెప్తూ ఇంటి నుంచి బయలుదేరింది వసు. భారంగా పడుతున్న తన అడుగులని ముందుకు కదిపింది. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి అమ్మా నాన్నలను చూస్తూ అడుగులు వేస్తోంది. కూతురు హాస్టల్కి వెళుతున్నందుకు తండ్రి కళ్లల్లో చెమ్మ చేరింది. తల్లి బెంగగా చూస్తుంది. వీధి చివరి వరకు వాళ్ళని చూస్తూ చేయి ఊపుతూ వీడ్కోలు చెప్పి తన కళ్ల వెంట వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ముందుకు నడిచింది వసు. వసు ఉద్యోగరీత్యా పట్నంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. 3 ఏళ్లుగా సహోద్యోగి వాసుని ప్రేమిస్తోంది. కానీ ఇంట్లో వాళ్లకు చెప్పే ధైర్యం లేదు. అందుకు ఒక కారణం కులాలు వేరు కావడం అయితే మరొకటి వాళ్ళింట్లో బంధువుల అభిప్రాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం. వాళ్ళు ఎలాగో వాసుతో తన పెళ్లికి ఒప్పుకోరు. ఇక ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని తనకి బాగా తెలుసు. అందుకే ఇక తన మనసులోని మాటని ఎవ్వరికీ వ్యక్తపరచలేకపోయింది. కనీసం చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది. ఎందుకంటే ఒకవేళ చెబితే ఒప్పుకోకపోగా బంధువుల భయానికి ఎక్కడ తనను ఇంట్లోనే నిర్బంధిస్తారో అన్న భయం కూడా వేసింది. అందులోనూ వసుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. రేపో మాపో ఏదో ఒక సంబంధం ఖాయమయ్యేలా ఉంది. ఇక పరిస్థితి తన చేయి దాటి లోపే ఏదో ఒకటి నిర్ణయించుకోవాలనుకుని వాసుని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంది. ఆఫీస్కి 2 రోజులు సెలవుంటే ఆఖరిసారిగా అమ్మా నాన్నను చూసి వెళదామని ఇంటికొచ్చిన వసు ఎప్పటిలాగే హాస్టల్కి వెళుతున్నట్టే ఇంటి నుండి బయలుదేరింది. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ కన్నవారిని మోసం చేస్తున్న భావనతో తన మనసు నలిగిపోయింది. కాని తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాసుని తప్ప మరెవ్వరినీ తన జీవితంలోకి ఆహ్వానించలేక మనసు సంపుకొని మరో దారి లేక ఎవ్వరితో చెప్పకుండా వాసుతో పెళ్లికి సిద్ధపడింది. తాను తీసుకున్న ఈ నిర్ణయానికి అమ్మా నాన్నకు మనసులోనే లెక్కలేనన్నిసార్లు క్షమాపణలు చెప్పుకుంది. ఇక వాసు పట్నంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడటంతో అతనికి వచ్చే కట్నంపైనే ఆశలు పెట్టుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తన ఇంట్లో పరిస్థితులు ఇలా ఉండటం వల్ల ఇప్పుడు తన ప్రేమ గురించి చెబితే చస్తే ఒప్పుకోరు అని వాసుకి గట్టి నమ్మకం. జీవితాంతం నీ చెయ్యి వదలను అని మాటిచ్చిన తన ప్రాణాన్ని కట్న కానుకల కోసం వదులుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు వాసు. తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పినా ఉపయోగం లేదని వాసు కూడా ఇంట్లో చెప్పకుండా వసుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. వసు హాస్టల్కి చేరుకుంది. మరుసటి రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి వసు వాసులు కొంతమంది స్నేహితుల సహాయంతో వారి సమక్షంలో గుడిలో ఆ దేవుడి మీదే భారమేసి దైవ సాక్షిగా వసు మెడలో వాసు 3 ముళ్లు వేశాడు. స్నేహితులంతా శుభాకాంక్షలు చెప్పారు. రేపు ఇంట్లో వాళ్లకి చెప్పాక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చినా మెల్లగా కొన్ని రోజులకు అవే సర్దుకుంటాయిలే అని చెప్పి వాళ్ళిద్దరికీ మనోధైర్యాన్ని ఇచ్చారు. తరువాత స్నేహితులంతా చిన్న పార్టీ చేసుకున్నారు. అక్కడి నుంచి వాసు స్నేహితులు మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్లారు. మహేష్ వాసు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అతనికి కూడా ఆ మధ్య పెళ్లయ్యి ఉద్యోగరీత్యా సిటీలోనే ఉంటున్నాడు. భార్యాభర్తలు ఇద్దరే ఉండటంతో వాసును ఓ 2 రోజులు వాళ్ళింటికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక సమయం చూసి ఇంట్లో వాళ్ళకి విషయం చెబుదాం అనుకున్నారు. తెల్లవారింది. వసు వాళ్ళింట్లో వాళ్ళకి తన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంది. చెప్పే ధైర్యం లేక రేపు చెప్దాము అనుకుంటూ అలా 2 రోజులు గడిచిపోయాయి. ఈ టెన్షన్లో ఉన్న వసు తన మొబైల్ గురించి అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజు తన మొబైల్ని ఇంట్లో వాళ్ళకి లేదా బంధువులకు ఏమాత్రం అనుమానం వచ్చి విషయం తెలిస్తే పెద్ద సమస్య అవుతుందని భావించి స్విచ్ ఆఫ్ చేసింది. ఆ రోజు నుండి అది ఆఫ్లోనే ఉంది. తర్వాత వచ్చే గొడవలు సమస్యల గురించి ఆలోచిస్తూ తన మొబైల్ గురించి పట్టించుకోలేదు. బ్యాగులో నుంచి బయటకు కూడా తీయలేదు. కాని తను చేసిన ఆ పొరపాటు వల్ల జీవితాంతం బాధపడాల్సి వస్తుందని వసు కల్లో కూడా ఊహించలేదు. రేపు అని వాయిదా వేయటం వల్ల తన జీవితంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది వసుకి. 2 రోజులు గడిచాక ఇక ఎప్పుడైనా చెప్పక తప్పదు కదా అని ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పడానికి ధైర్యం తెచ్చుకుని బ్యాగులో ఉన్న తన మొబైల్ని తీసుకుంది వసు. అది ఆ రోజు నుంచి ఆఫ్లోనే ఉందని అప్పుడే చూసుకుని వెంటనే చాలా కంగారుగా ఆన్ చేసింది. చేయగానే అమ్మ, నాన్న, చెల్లి, బంధువుల నెంబర్ల నుండి వచ్చిన చాలా మెసేజ్లు, మిస్డ్ కాల్స్ కనబడ్డాయి. ఒక్కసారిగా భయమేసింది. వణుకుతున్న చేతులతో అదురుతున్న పెదవులతో భయంగా తన తల్లికి కాల్ చేసింది. తర్వాత ఒక్కసారిగా కుప్పగూలిపోయింది. బోరున ఏడ్చింది. తన తండ్రి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. విషయం ఏమిటంటే వసు వాళ్ళ నాన్న గుండెపోటుతో 2 రోజుల క్రితమే కన్నుమూశారు. ఆ విషయం వసుకి తెలియజేయడానికి ఇంట్లో వాళ్ళు చాలా ప్రయత్నించారు. వసు ఉండే హాస్టల్కి తన మామయ్య వెళ్లి కనుక్కోగా తను ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లిందని చెప్పారు. వసు హాస్టల్ వాళ్ళకి అలానే చెప్పింది.
ఆఫీస్ వివరాలు తెలియని వసు మామయ్య తిరిగి ఊరికి వెళ్లిపోయారు. వసుతో మాట్లాడడం కోసం తన చెల్లి, బంధువులు ఎంత ప్రయత్నించినా తన ఫోన్ ఆఫ్ చేసుకోవడంతో తనకి విషయం తెలియజేయలేకపోయారు. ఇక వాసు ఎంత కంట్రోల్ చేస్తున్నా ఆమె కన్నీళ్లు ఆగడం లేదు. తన వల్లే జరిగిన పొరపాటుకి గుండె పగిలేలా ఏడవసాగింది వసు. ఇంటి నుండి బయలుదేరినప్పుడు తండ్రి తడిసిన కళ్లతో తనకి వీడ్కోలు చెప్తూ చూసిన ఆఖరి చూపే వసు కళ్లలో మెదులుతూ తన మనసుని మెలితిప్పుతుంది. అది తన తండ్రి శాశ్వతంగా వెళ్లిపోతున్నానని చెప్పడానికి చెప్పిన వీడ్కోలులా అనిపించింది వసుకి. ఏం చేసినా సమయాన్ని ఎవరూ వెనక్కి తీసుకురాలేరు. రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు, ఊహించనూ లేము. అది ఎవరి చేతిలోనూ ఉండదు. మన జీవితంలో రేపు అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే మనం బ్రతికే ఈ రోజు, ఈ క్షణాలు ఎంతో విలువైనవి. అవి ఒక్కసారిగా దాటిపోతే ఎప్పటికీ వెనక్కి తిరిగి రాలేవు. తండ్రి ఎప్పుడూ చెప్పే ఈ మాటలు గుర్తుకొచ్చి కన్నీటి పర్యంతమైంది వసు. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.